భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. 52 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 రన్స్కే కట్టడి చేసింది. దీప్తి శర్మ 5 వికెట్లు తీసి సత్తా చాటింది. ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టుకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఫైనల్లో అద్భుత విజయాన్ని సాధించారని ప్రశంసించారు. భారత అమ్మాయిల కల నెరవేరింది. దేశాన్ని సంబరాల్లో ముంచెత్తుతూ హర్మన్ ప్రీత్ కౌర్ బృందం వన్డే ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఆదివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. యువ ఓపెనర్ షెఫాలి వర్మ చెలరేగడంతో మొదట భారత్ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. దీప్తి శర్మ, స్మృతి మంథానా, రిచా ఘోష్ రాణించారు. ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. దీప్తి శర్మ, షెఫాలి వర్మ ధాటికి 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ లారా బోల్ట్వార్ అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది. దక్షిణాఫ్రికా జట్టుకు ప్రపంచ కప్ మరోసారి అందని ద్రాక్షే అయింది. అసలు భారత్ ఇన్నింగ్స్లో ఓపెనర్ షెఫాలి వర్మ ఆటే హైలైట్గా చెప్పాలి. ప్రతీక్ రావల్ గాయంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆమె తన తొలి మ్యాచ్లో విఫలమైన ఈసారి అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకుంది. జట్టు కోసం ఎంతో విలువైన ఇన్నింగ్స్ ఆడింది. భారత జట్టు పూర్తిగా ఉపయోగించుకోలేదు, కానీ స్మృతితో కలిసి ఆమె అదిరే ఆరంభాన్నిచ్చింది. వర్షం కారణంగా 2 గంటలు ఆలస్యమైన మ్యాచ్లో టాస్ ఓడి భారత్ బ్యాటింగ్ దిగింది. షెఫాలి, స్మృతి బలమైన పునాది వేశారు. ముఖ్యంగా ధనాధన్ బ్యాటింగ్తో షెఫాలి అలవోకగా పరుగులు రాబట్టింది. కకా బౌలింగ్లో తన తొలి బౌండరీ సాధించిన ఆమె తర్వాతి ఓవర్లో కూడా బంతిని బౌండరీ దాటించింది. అదే జోరులో కాప్ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు బాదేసింది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్, రాములను రిమాండ్ నిమిత్తం విజయవాడ సబ్ జైలుకు తరలించారు పోలీసులు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులపై మరో కేసు నమోదైంది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించే సమయంలో పోలీసులు, కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు ఆటంకం కలిగించి అద్దాలు ధ్వంసం చేశారన్న అభియోగంతో కేసు నమోదైంది. జోగి రమేష్ భార్య శకుంతల, 2 కుమారులపై పలు సెక్షన్ల కింద గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు.
కల్తీ మద్యం కేసులో జోగి రమేష్, రాములను రిమాండ్ నిమిత్తం విజయవాడ సబ్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే జోగి రమేష్ కుటుంబ సభ్యులపై మరో కేసు నమోదైంది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించే సమయంలో పోలీసులు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు ఆటంకం కలిగించి ఆసుపత్రిలో అద్దాలు ధ్వంసం చేశారన్న అభియోగంతో కేసు నమోదైంది. జోగి రమేష్ భార్య శకుంతల, ఇద్దరు కుమారులపై పలు సెక్షన్ల కింద గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే జోగి రమేష్ అరెస్ట్ను ఖండించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందంటూ మండిపడ్డారాయన. కాశీబొగ్గలో జరిగిన ఘటన డైవర్ట్ చేయడానికి ఈరోజు జోగి రమేష్ను అరెస్ట్ చేశారన్నారు. ఇక ఈ లిక్కర్ స్కామ్కి పాత్రధారులంతా కూడా కూటమి నాయకులే అని వెల్లంపల్లి ఆరోపించారు. జోగి రమేష్ ఎక్కడా తప్పు చేయలేదని, దీనిపై సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందన్నారు వెల్లంపల్లి. రమేష్ గారిని వారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి గత 15 రోజుల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఏదైతే కల్తీ మద్యం కేసులో ఎప్పుడైతే విషయం తెలిసిన వెంటనే జోగి రమేష్ గారు ఇబ్రహీంపట్నంలో ఎక్కడైతే కల్తీ మద్యం చేస్తారో ఆ ప్రదేశానికి వెళ్లి ఇది నారావారి సారా అని చెప్పని సాక్షాత్తు మీడియాకు చూపెట్టిన వ్యక్తి అతను. ఆ వ్యక్తిని ఎట్లా ఒకట్లా ఇరికించాలని చెప్పనేది జనార్దన్ అనే వ్యక్తి గతంలో ఫారెన్ నుంచి ఆయన వీడియో పంపించాడు. మరి ఆ వీడియోలో జోగి రమేష్ గారి పేరు ఎందుకు చెప్పలేదు? రిమాండ్ రిపోర్ట్ లో మరి జోగి రమేష్ గారి పేరు ఎందుకు చెప్పలేదు? అతను అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? అతను ఎయిర్పోర్ట్ లో నుంచి డైరెక్ట్ గా మీరు పోలీసులు అతన్ని కస్టడీలో తీసుకున్నారే, ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా కేవలం జోగి రమేష్ గారిని భయపెడతానికి, జోగి రమేష్ గారి యొక్క గొంతుని నొక్కడానికి, జోగి రమేష్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేకుండా చేయడానికి, అదే విధంగా ప్రతిపక్ష పార్టీగా అతను జోగి రమేష్ ని అణిచివేయాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజు సాక్షాత్తు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి అంటే పోలీసులు తాళాలు పాల్గొట్టేసి తీసుకొచ్చేస్తామన్న పరిస్థితి. ఆయన డైరెక్ట్ గా చెప్పాడు, నేను వచ్చి మీకు సహకరిస్తాను, నేను ఏ విచారణకైనా సిద్ధం, నార్కో అనాలిసిస్ కైనా సిద్ధం, దేనికైనా సిద్ధం అనే వ్యక్తిని ఎందుకు మీరు అంత భయపెట్టాల్సిన పనే ఉంది? మీరు నోటీస్ ఇస్తే వచ్చే పరిస్థితి ఉంది కదా అతనికి. ఎందుకు మీరు ఇంత హడావిడిగా కుటుంబ సభ్యులందరూ కూడా భయపడే విధంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఆవేదన చెందే విధంగా ఎందుకు మీరు వందల మంది పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? కేవలం కక్షపూరితం. ముఖ్యంగా ఈ రోజు అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే నిన్న కాశీబొగ్గలో వెంకటేశ్వర ఆలయంలో మనుషులు 10 మంది చనిపోయారు, సుమారు 9 మంది చనిపోయారు. ఆ యొక్క చావుల్ని పక్కదారు పట్టించే విధంగా, డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగా, అంటే వాటి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి, జోగి రమేష్ గారి మీద చర్చ నడవాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జోగి రమేష్ గారు హైకోర్టులో కూడా వేశారు ఈ కేసు సిబిఐ విచారణ జరిపించాలని చెప్పని. సిబిఐ విచారణ జరిపించాలని రేపు బెంచ్ మీదకి వస్తున్న సమయంలో మళ్ళీ సిబిఐకి ఎక్కడ హైకోర్టు అవకాశం ఇస్తుందో, వీళ్ళు చేసిన తప్పులను దొరికిపోతానే ఉద్దేశంతో అడావిడిగా జోగి రమేష్ గారిని తీసుకొచ్చి విచారణ అని చెప్పని, ఆయనకి ఎటువంటి లోపల ఏమున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. ఏదో ఒక టెర్రరిస్ట్ని, ఒక పెద్ద గోండాల్ని, మర్డర్లు చేసిన వాళ్ళని దాస్తారే, ఆ విధంగా తీసుకెళ్ళి. టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ అండ్ టీం తయారు చేసింది నకిలీ మద్యం కాదని, స్లో పాయిజన్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్లో పాయిజన్ తయారు చేసి అమ్మేశారని ఆయన ఆరోపించారు. జోగి అరెస్ట్తో తన పేరు బయటకు వస్తుందని జగన్ భయపడుతున్నారని తెలిపారు. వైసీపీ నేతలు అతి చేస్తే నకిలీ మద్యం బాధితులతో తాడేపల్లిలో ధర్నా చేస్తామని హెచ్చరించారు ఆయన. ఇది జోగి రమేష్ అరెస్టు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కక్షని ఒక వారం రోజులుగా జోగి రమేష్ అతని స్థాయి పెంచుకోవడానికి చంద్రబాబు గారు, లోకేష్ గారు పేర్లు వాడుతున్నాడు.
జోగి రమేష్ అనే వ్యక్తి ఒక బచ్చా. నీలాంటి వాళ్ళ కోసం ఆలోచించే టైము తీరిక వాళ్ళకి లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలని ఆర్థికలో కష్టపడుతున్న వాళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. నువ్వు కల్తీ మద్యం కేసులో ఎవరైతే నీ వాటాదారుడు ఉన్నాడో జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిట్టోళ్ళు ఇచ్చేశారు. ఒక కేసులో ఒక దొంగ దొరికిన తర్వాత ఆ దొంగ ఇంట్రాగేషన్లో ఆ దొంగతనం ఎవరు చేయించారు, ఆ దొంగతనం వెనకాల ఎవరున్నారు, ఆ దొంగ ఎక్కడ అమ్మాడు, ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్లో బయటపడతాయి. ఆ దొంగతనంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు తీసుకెళ్తారు. ఇది చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. పెద్దవాళ్లకు ఒక న్యాయం, పేదవాళ్లకు ఒక న్యాయం నినాదంతో తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రా అరాచకాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా వల్ల అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లో హైడ్రా పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతోమంది బాధితులుగా మారారన్నారు. 3 ఏళ్ల చిన్నారి భోజనం లేకుండా ఏడ్చిన పరిస్థితి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రజాపాలన అయితే నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చిన్న పెద్ద అనే తేడా లేకపోతే, పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు, పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు, కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు, బట్టి విక్రమార్క గారు కానీ ప్రభుత్వంలోనే పెద్దలు కానీ చెప్పే పరిస్థితి ఉందా? నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు? అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పెద్ద పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి చెప్పగలుగుతారా? ఇంకోటి, నిజంగా హైడ్రా చేసేది మంచి అయితే ఇట్లా 5 స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టి 5 స్టార్ హోటళ్లలో రియల్ ఎస్టేట్ వాళ్ళతో డీలింగులు చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే దీని వెనకాల ఏం జరిగింటది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హైడ్రా కమిషనర్ గారు అక్కడ ఎవరు పేదవాళ్ళు లేరట. ఆయన ఎవరు పేదవాళ్ళది కూలగొట్టలేదంట. ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట, పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట. సిగ్గు లేకుండా చెప్తున్నారు. పేదవాళ్ళకి మరి పెద్దలకు ఒక నీతి, పేదవాళ్ళకు ఒక నీతి. కాయిదాలు ఉండంగా, కోర్టు ఆర్డర్లు ఉండంగా మీరు ఎట్లా కూలగొడతారు? ఎందుకు కూలగొడుతున్నారు? శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట, టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు, అందుకే టైం ఇవ్వకుండా కూలగొడుతున్నావు అని మాట్లాడుతున్నాడు. మరి దేశంలో న్యాయం ఎందుకు, ధర్మం ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే, ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఉండేందుకు? అంటే వాటి పట్ల కనీస గౌరవం కూడా వాళ్ళకి లేదు. FTLలో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువులో కడితే ఎవరిని వదలను, మాకు పెద్ద చిన్న తేడా లేదు అని పోజులు కొడుతున్నాడు ఈ అధికారి. పేదవాళ్ళ మీదనేమో విరుచుకుపడే రాక్షసిలాగా ప్రవర్తించే హైడ్రా పెద్దవాళ్ల పట్ల ఎట్లా ప్రవర్తిస్తుందో. ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొత్తం చెరువును పూడ్చి ఇల్లు కడితే మరి ఆయన ఇల్లు కూలగొట్టే ధైర్యం హైడ్రాకుందా? పెద్దలు పేదలు మాకేమీ తేడా లేదు అంటున్న బిల్డప్లు ఇస్తున్న అధికారి ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం అన్న ఉందా? కనీసం పోగలుగుతాడా? పోలేడు. మేము అడిగినాం కలెక్టర్ గారిని, ఏమయ్యా కలెక్టర్ గారు, మరి పేదవాళ్ళనేమో అక్కడి నుంచి తరిమేసినారు, మరి ఆయనకి ఎందుకు చేస్తున్నారంటే మాకు హద్దులు చూపట్లేదు, మాకు అక్కడ రెవెన్యూ విషయంలో ఏదో డిస్ప్యూట్ ఉంది, హద్దుల విషయంలో ఇబ్బంది ఉంది అని అంటున్నారు. మరి హద్దుల విషయంలో గాంధీ గారికి వస్తుందా ఇబ్బంది? మీకు రాదా? మరి మీకు మాత్రం ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయం ఉంటుందా? ఈ మాట అడిగితే అంటే కాంగ్రెస్ లో చేరితే ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మీలాగా తన్ని అవతల పడేయాలా? పేదల ఇండ్ల మీదకి మాత్రం బుల్డోజర్లు, పెద్దల భూములకు మాత్రం పోలీస్ పహారాలు. ఈ షీట్లు వేసి ఇచ్చింది ఎవరో కాదు, అధికారులే దగ్గరుండి, పోలీసు వాళ్ళు దగ్గర ఉండి, గాంధీ గారి ఒత్తిడితో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒత్తిడితో మొత్తం షీట్లు వేసి ఇలా ఆయనకు పోలీసులు దగ్గర ఉండి రక్షణ కవచంలా కట్టించారు. బుల్డోజర్ పోతే నా పెయి మీదకి వెళ్ళిపోవాలి, నా శరీరం మీదకి వెళ్ళిపోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి అక్కడ బుల్డోజర్ కింద పడుకుంది రాహుల్ గాంధీ గారేనా? అంటే ఢిల్లీలో, యూపీలో బుల్డోజర్ నడిస్తేనేమో రాహుల్ గాంధీ కోపం వస్తుంది. అదే తెలంగాణలో బుల్డోజర్ వచ్చి నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పేదల పుట్టగొడుతుంటే నీ ప్రభుత్వమే రిజిస్టర్ చేస్తుంది ఇల్లులు, నీ ప్రభుత్వమే కూలగొడుతుంది, నీ ప్రభుత్వమే పట్టాలు ఇస్తుంది, నీ ప్రభుత్వమే కూలగొడుతుంటే ఎక్కడున్నారు రాహుల్ గాంధీ గారు? కనీసం ఫోన్ చేసి ముఖ్యమంత్రికి చెప్పొస్తలేదా? చేయకయ్యా ఈ పని, తప్పు పని చేస్తున్నావు అని చెప్పే ధైర్యం కూడా లేదా? ఇక్కడ నుంచి వచ్చే డబ్బులు మూటలు ఆగిపోతాయనా? ఏంది నీ భయం? హైదరాబాద్ కుతుబుల్లాపూర్ గాజుల రామారం సర్వే నెంబర్ 307లో గతంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పేదల నివాసాలు, అదే ప్రాంతంలో ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఆక్రమించిన 11 ఎకరాల భూమి చుట్టూ ఏర్పాటు చేసిన రేకుల షీట్స్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వసూళ్లకు పాల్పడుతున్నారని నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పేదల బతుకులు చిందరవందర చేస్తున్నారంటూ విమర్శించారు. హైడ్రా బాధితులకు అండగా ఉంటామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. అధికార పార్టీ నాయకుల కొమ్ము కాస్తున్నారన్నారు. పేదలను రోడ్డున పడేశారని, కానీ అరకెపూడి గాంధీకి మాత్రం రక్షణ కల్పిస్తుందన్నారు మధుసూదనాచారి. పేద ప్రజలకు ఒక న్యాయం, అధికార పార్టీకి మరో న్యాయం అంటూ మండిపడ్డారు. హైడ్రా
మరి ముఖ్యంగా గాజువారంలో గత 10 సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా పేదలు గుడిసెలేసుకొని ఇళ్లలో నివాసం ఉంటా ఉంటే వారి యొక్క నిర్దాక్షిణంగా ఇండ్లకెళ్ళి బయట ఇడ్చి ఇల్లు కూల్చేసి రోడ్ల పాలు చేసినారు. అదే సందర్భంలో ఇదే 307 సర్వే నెంబర్లో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆర్కేపూడి గాంధీ గారి యొక్క స్థలాన్ని మరి ఆ రోజు వాళ్ళ ఫెన్సింగ్ అంతా కూడా తీసేసినా వాళ్ళు మళ్ళీ అదే రోజున అధికార పార్టీ అండతో మరి ఈ స్థలానికి అంతా కూడా మళ్ళీ ఫెన్సింగ్ చేసుకోవడం జరిగింది. హైడ్రా ఏం చేస్తుంది అని ప్రశ్నించడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా ఈ హైడ్రా పేద ప్రజలకు ఒక న్యాయం, మరి ఉన్నత వర్గాలకు ఒక న్యాయం, అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకు ఒక న్యాయం, పేదల గురించి ఒక న్యాయం. గతంలో ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో అక్రమంగా ఇల్లు కట్టుకున్నారో ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చేస్తామని చెప్పినటువంటి ఒక హైడ్రా, ఎవరైతే రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తున్న హైడ్రా గతంలో పేదలందరి ఇల్లు కూల్చింది, కానీ వారి సొంత అన్నకి మాత్రం నోటీస్ ఇచ్చిన సంగతి చూశాం. కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి ఇక్కడ కళ్ళ కట్టడి కనబడుతూ ఉంది. ఏదైతే ఇక్కడ గాజురామరంలో కూల్చేసినటువంటి పేదల ఇండ్లు ఏవైతున్నాయో వారి దగ్గర పోతే మళ్ళీ వాళ్ళు కరెంట్ కట్ చేసి కూడా ఇబ్బంది పెట్టారు, వాళ్ళు కరెంట్ రిస్టోరేషన్కి ఇబ్బంది పెట్టారు, వాళ్ళకైతే కట్టుకొనియారు. కానీ ఇదే ఒక బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మరి రేవంత్ రెడ్డి గారు సుమారు 11 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని మరి గాంధీ గారికి నజరానగా సుమారు 1100 కోట్ల ఆస్తిని వారికి ధారదత్తం చేయడానికి మరి వారు మాటిచ్చి తీసుకున్నారా పార్టీలకని ప్రశ్నిస్తూ ఉన్నాం. వారికేమో కోట్లలో అంటే మీ కోట్లలో స్టేలున్నా స్టేటస్కోలున్నా కూల్చేస్తామన్నటువంటి అన్యాయం అక్రమం ఉంటే కూల్చేస్తామన్నటువంటి హైడ్రా ఈరోజు ఎందుకు ఈ యొక్క ఫెన్సింగ్ని ఆపలేకపోయినది? హైడ్రా ఎవరి కొమ్ము కాస్తా ఉన్నది? గడిచిన 1.5 సంవత్సరాల కాలంలో అనేక కాలనీలలో ఇటువంటి భయానక పరిస్థితులే కొనసాగినాయి. ఇవాళ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టీకాలకు కొమ్ము కాసేటువంటి సంస్థగా పేదల పాలిట ఇందాక నేను చెప్పినట్టు ఒక శాపంగా తయారైనటువంటి హైడ్రా దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇదే స్థలంలో మరి ప్రభుత్వం నిజంగా ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఆత్మవిశ్వాసం రేషం ఉంటే పేదల ఇండ్లను కూల్చడం కాదు, ఈ అక్రమార్కులకు సంబంధించినటువంటి స్థలాలను స్వాధీనం చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వానికే సవాలు విసిరేటువంటి ఘటన మరి తీసివేసినటువంటి మళ్ళీ షీట్స్ను 24 గంటల లోప పునరుద్ధరించడం జరిగింది అని అంటే వాళ్ళ వెనుక ఉన్నటువంటి వ్యక్తి ముమ్మాటికి ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఇది ఎవరి దయాదాక్షిణ్యం మీదనో ఎవరి కనుసన్నల్లోనో జరుగుతున్నటువంటి దుర్మార్గపు కార్యక్రమం కాదు. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి భరోసాతో ముఖ్యమంత్రి వెనకుండి నడిపిస్తున్నటువంటి తతంగం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే అవినీతికి అక్రమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణతో పాటు భారతదేశానికే ఆ దుర్మార్గపు పేరు తీసుకొచ్చినటువంటి దుర్మార్గం కొనసాగుతుంది. కాబట్టి ఎక్కడున్న ఇండ్లేమో ఇవి కూలిపోయినాయి. ఈ ఎమ్మెల్యేకి మాత్రం ఇంత మంచి పద్ధతిగా ప్రభుత్వం రక్షణ ఇచ్చి చుట్టూ పోలీసులను పెట్టి ఏ రకంగా కాపలా కాస్తుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు, కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డికి డబ్బులు సంపాదించి పెట్టడానికి కావాల్సిన ఏజెన్సీ లాగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ కావచ్చు, అక్కడ మూసి ఒడ్డున కావచ్చు. మూసి ఒడ్డున నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, ఇప్పుడు పక్కన నీళ్ళని ఆనుకొనే కడుతూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు, హైడ్రా అటువైపు చూడడం లేదు. అంటే ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళ కొరకే, ఉన్న వాళ్ళ కొరకే తప్ప ఈ ప్రభుత్వం పేదల కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. హైదరాబాదు నలుమూలలో ఎటువైపు చూసినా కేసీఆర్ కట్టించిన లక్షలాది ఇండ్లు కనబడుతూ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు. కానీ ఇవాళ మధ్యలో చూస్తే రేవంత్ రెడ్డి కూలగొట్టిన ఇండ్లు కనబడుతూ ఉన్నాయి, కూలగొట్టి శ్మశానంగా చేసిన పేదల బతుకులు కనబడుతూ ఉన్నాయి. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఇది. కేసీఆర్ 10 ఏళ్లలో నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో మొత్తం కూలగొట్టి నాశనం చేసిపోయిండు. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తునే అంధకారం చేస్తూ ఉన్నాడు, పేదల భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నాడు. కేవలం తనకు అవసరమైన, తన రాజకీయ పరపతికి అవసరమైన, తన పదవిని నిలబెట్టుకోవడానికి కావలసిన పని మాత్రమే చేస్తున్నాడు. ఇవాళ బీఆర్ఎస్ నుంచి గెలిచి కొనుక్కున్న వాళ్ళకు ఈ రకమైన నజరానాలు ఇస్తున్నాడు, ఈ రకంగా కాపలా కాస్తున్నాడు. ఆయన సొంత పార్టీలో ఉన్న మంత్రులకు కాపలా కాస్తున్నాడు. ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే కేసీఆర్ ఒక పిలిపిస్తే నీ హైడ్రా అడ్డుకోలేదు, నీ పోలీసులు అడ్డుకోలేరు,
నీ లాగు పగలగొట్టి నిన్ను పారదోలడం ఖాయం ప్రజలు. నువ్వు ఏ అడవుల నుంచి వచ్చినా అని చెప్తున్నావో, నల్లమల పుల్లి అని చెప్తున్నావో, నల్లమల పిల్లి కూడా కాకుండా చేస్తారు నిన్ను. నువ్వు చేస్తున్న దుర్మార్గాలు ఈ రకంగా ప్రజల ముందర చూపించాలి, ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బృందం ఇక్కడ రావడం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం ఏ రకంగా పోలీసు రక్షణ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకి కట్టబెడుతుందో కూడా మనం చూస్తున్నాం. ఈ దుర్మార్గాల్ని ప్రజలకు మళ్ళొకసారి కళ్ళకు కట్టినట్టు చూపించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బృందం మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా ప్రత్యేకించి గమనించాలి. ఇక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కొంతమంది హైడ్రా అధికారులు పనిచేస్తున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. బీఆర్ఎస్కు లాభం చేసేలా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం చేసేలా కొందరు అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారన్నారు. వారిపై హైడ్రా చీఫ్ రంగనాథ్ దృష్టి పెట్టాలన్నారు. అధికారుల అత్యుత్సాహం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న చెడ్డ పేరును ప్రతిపక్షాలు జనంలోకి తీసుకెళ్తున్నాయన్నారు. తాను ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్తానని, ఇలాంటి అధికారుల కుట్రలకు అడ్డుకట్ట వేయాలన్నారు జగ్గారెడ్డి. అధికారులపై చర్యలు తీసుకోవాలి, దీనిపై విచారణ జరగాలన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఓడించేందుకు హైడ్రాను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ అనుకూల అధికారుల సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. హైడ్రా దాడులను బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేస్తోందన్నారు జగ్గారెడ్డి. ఇప్పటిదాకా హైడ్రా దాడుల గురించి మాట్లాడని కేటీఆర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు హైడ్రా జపం చేస్తున్నారంటూ విమర్శించారు. కొంతమంది బీఆర్ఎస్ అనుకూల హైడ్రా అధికారుల వల్ల నష్టపోయిన వారు ఉంటే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్కు చెప్పి బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటా అన్నారు జగ్గారెడ్డి. ఇక ఇస్రో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత నేవీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ని విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-3M5 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. నిర్ణీత సమయానికి నింగిలోకి దూసుకెళ్లిన LVM-3M5 రాకెట్ CMS-03 ఉపగ్రహాన్ని ఖచ్చితత్వంతో నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. అనంతరం రాకెట్ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిపోయిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించిందని, ఇంజెక్షన్ ప్రక్రియ ఖచ్చితంగా జరిగిందని వారు తెలిపారు. The simultaneous thrusting of the twin S200